సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందండి. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ప్రభుత్వం చేస్తున్న పనులు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి హామీ కూడా ఆయన నెరవేర్చాడు. ప్రతిదీ అమ్మఒడి కానివ్వండి, వృద్ధులకు పింఛన్ కానివ్వండి, ఏదైనా సరే ఇంటి దగ్గర వచ్చేటట్టు పింఛన్ చూశాడు. ప్రభుత్వ పాలనలో ఎటువంటి ఇది లేదు. జగన్ పాలనలో ఇప్పుడు వచ్చేటప్పటికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే పింఛన్ మీద ఆధారపడేవాళ్ళు కానీ అమ్మఒడి మీద ఆధారపడేవాళ్ళు కానీ కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బటన్ నొక్కడం మూల ఉన్న ముసలాం కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పేసి అన్నారని ఇప్పుడు వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు? గత ప్రభుత్వాలు అన్నారు కదా, మీరు ఇప్పుడు దాకా ఎందుకు పథకాలు ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కామెంట్ అనేటప్పటికీ ప్రతి వాళ్ళకి అంతే అండి. పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీ కామెంట్ చేస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ దాని గురించి అయితే లేదు. ప్రజలకి ఏదైనా సరే మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏ పార్టీ వచ్చినా కూడా అది ప్రజల వద్దకే పాలన అన్నారు, అదే రైట్ చేయండి అంతవరకే. మరి ఇప్పుడు ఖజానా చూస్తేనేమో కొంచెం ఖాళీగా ఉంది, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. హామీలు ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని ఎంత ఉంది ఖజానాలో ఏంటనేసి ఒక అవగాహన పెట్టుకొని అన్నీ కూడా మనం ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, ₹1,00,000 ఉంటే నేను ఎంతమందికి పంచగలను అనేసి ఆలోచించాలి. ఏం లేకుండా హామీలు ఇచ్చి ఇప్పుడేమో నెరవేర్చకపోతే ప్రజల్లో వచ్చే ఇదే మైనస్. అంటే మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ అంటే జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలించినప్పుడు ఏం పెట్టారు, జగన్ గారు వచ్చినప్పుడు ఏం ఖర్చు చేశారు, ఎంత లాస్లో ఉంది ప్రభుత్వం? మరి ఇప్పుడు గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు జగన్ గారు హామీలు ఇచ్చారు, మరి ఖజానా ఫుల్లుగుండే హామీ ఇచ్చారా లేకుండా హామీలు ఇచ్చారా? అది మనం ఆలోచించాల్సిన పాయింటే కదా. ఇప్పుడు ఈయన వచ్చారు, హామీలు ఇచ్చారు, మరి హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి, అది ఒక పాయింటే కదా. మనం చేసే పని ఏదైనా సరే ఒకసారి వెనక ఒక అడుగేసి ఏముంది ఏం లేదని ఆలోచిస్తేనే మనకి ఏదైనా హామీలు ఇచ్చినా చేసినా అది నెరవేర్చాలి. ఇప్పుడు ప్రతి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అని చెప్పేసి నేను చూపిస్తాను, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క విషయం అండి, ఏ పార్టీ వచ్చినా ఎవరు ఏం చూపించినా పేదలకి ఫస్ట్ అందించాల్సింది ముఖ్యంగా చదువు ఒకటి, మెడికల్ ఒకటి, ప్రభుత్వం మన పోలీస్ శాఖ, ఈ 3 కరెక్ట్గా ఉంటే ఏ హామీలు ఏది అమ్మఒడిగా ఇది కానీ మనకేం అవసరం లేదు సార్. రూపాయి మనకి పెట్టాల్సిన అవసరం లేదు. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏది కూడా ప్రభుత్వం ద్వారాగా నడిపిస్తే బెటర్. ఎవరికి కూడా అమ్మఒడి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బుక్స్ ఇవ్వండి, స్కూల్లో కాలేజీల్లో బుక్స్ ఇవ్వండి, మంచి వాష్రూమ్స్ ఇవ్వండి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళకి కూడా సేమ్ వసతులు కల్పించండి. మెడికల్ ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో కూడా మంచి వసతులు ఇవ్వండి. పోలీస్ అన్నారు, ఎవరు కూడా ఎక్కడ కూడా లంచం తీసుకోకుండా పనిచేసే ప్రభుత్వాన్ని పెట్టండి చాలు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము కోరుకునేది అదే.